ఈరోజు మూయబడిన ఉద్యానవనము గురించి మనం ధ్యానం చేసుకుందాము. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము. ప్రతి ఒక్కరు మన జీవితంలో కూడా చాలా మంది ఏం కోరుకుంటారు అంటే దేవుని యొక్క శక్తిని మనము కోరుకునేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని బహిరంగంగా మనల్ని బలపరచడానికంటే ముందుగా, బహిరంగంగా మనల్ని హెచ్చించడానికంటే ముందుగా, అంతరంగికంగా మనల్ని ఏం చేస్తారంటే బలపరుస్తాడు. ఆయన మనకిచ్చే శక్తి ఎట్లాంటిదంటే అంతరంగికమైన శక్తి. మూయబడిన ఉద్యానవనము అనగా ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుడు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకొని దేవుని యొక్క శక్తిని పొందుకునే అనుభవము ఈ యొక్క మూయబడిన ఉద్యానవనము మనకి నేర్పిస్తూ ఉంది. మన జీవితంలో దేవుడు ఎందుకు మూయబడిన ఉద్యానవనమును కోరుకుంటున్నాడంటే, బయట చాలా ప్రదేశాలు ఉన్నాయి, అవి తెరిచిన ప్రదేశాలు. తెరిచిన ప్రదేశాల్లో ఏముందంటే నటన ఉంది. తెరిచిన ప్రదేశాల్లో ఏముంది? నటన ఉంది. మనం ఏదో పైకి మనుషులు చూసి నవ్వుతాం, పలకరించాం, కానీ మనసులో మాత్రం నటనే. పైకి మాత్రము నటన, మనసులో ఇంకొక భావం ఉంది. అంటే తెరిచిన ప్రదేశాల్లో ఎప్పుడు కూడా నటన అనేది ఉంటుంది. కానీ మూయబడిన ప్రదేశాల్లో నటనకి అవకాశం ఉండదు. ఉదయం తెరవబడుతుంది, మనసు మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు బహిరంగ ప్రదేశాల గురించి మాట్లాడడం లేదు, కానీ ఒక వ్యక్తిని మూయబడిన ఉద్యానవనంతో పోలుస్తున్నాడు. అనగా అక్కడ పెదవుల మాట కాదు, కానీ హృదయంలోని మాట దేవుడు వినాలనుకుంటున్నాడు. నటన కాదు, నీ హృదయాంతరంగము దేవుని ఎదుట నువ్వు కొమ్మరించగలిగే అనుభవం అనేది ఉండాలి. ఇది మూయబడిన ఉద్యానవనంలో ఉన్న లోతైన ఆత్మీయమైన అర్థం. దావీదు యొక్క విషయంలో, అభిషేకించే విషయంలో సమూయేలు పైరూపాన్ని లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రము హృదయాంతరంగమును లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు. అతని హృదయము తనకి ఎంత దగ్గరగా ఉందో చూచిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే మూయబడిన ఉద్యానవనం అనే అనుభవంలోకి వస్తారో అప్పుడు దేవుడు వారి యొక్క హృదయాన్ని సరిచేస్తాడు. మూయబడిన ఉద్యానవనంలోకి ఎవరైతే వస్తారో వారు దేవునితో మాట్లాడే అనుభవంలోకి వీరు వస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఏలి అనే భక్తుడు ఉన్నాడు. ఒకరోజు ఆకాశం నుంచి అగ్ని దింపిన వాడుగా ఉన్నాడు. అక్కడ దేవుని కొరకు నిలబడి రోషంగా చేసిన పనులు ఉన్నాయి. ఎవరు నిజమైన దేవుడు అని ప్రజల ఎదుట తెలియపరిచిన సంఘటనలు ఉన్నాయి. బహిరంగంగా ఏలియా దేవుని కొరకు నిలబడిన వాడుగా ఉన్నాడు. మరి బహిరంగంగా ఏలియా దేవుని కొరకు నిలబడితే ఇప్పుడు ఏలియా ఎక్కడ పరిగెడుతున్నాడంటే యెజెబెలును బట్టి అరణ్యంలోకి పరిగెడుతున్నాడు. భయాన్ని బట్టి బద్రీ చెట్టు కిందకి పరిగెడుతున్న వాడుగా ఉన్నాడు. మూయబడిన ఉద్యానవనం అనే అనుభవంలోనికి ఏలియా పరిగెడుచున్న వాడుగా ఉన్నాడు. నిజంగా దేవుడు ఆకాశం నుంచి మాట్లాడి నేనే నిజమైన దేవుడని ప్రజలైన వారందరికీ తెలియపరిచాడు కదా. మరి అదే దేవుడు ఆకాశం నుంచి మాట్లాడవచ్చు, అగ్ని ద్వారా మాట్లాడవచ్చు, గాలి ద్వారా మాట్లాడవచ్చు, ఇంకే రూపంలో అయినా మాట్లాడి ఏలియాని ప్రజలందరి ఎదుట బలపరచవచ్చు. కానీ ఏలియాని బలపరచడానికి దేవుడు ఎక్కడికి నడిపించాడంటే బద్రీ చెట్టు అనే ఒక మూయబడిన ఉద్యానవనంలోనికి నడిపించిన వాడుగా ఉన్నాడు. 1 రాజులు 19వ అధ్యాయంలో ఈ సంఘటన అనేది కనపడుతుంది. ఇతడు ఎక్కడికి నడిపించబడ్డాడంటే మూయబడిన ఉద్యానవనము అనగా ప్రజలకు దూరముగా నడిపించబడ్డాడు, శత్రువులకు దూరంగా నడిపించబడ్డాడు, ఒంటరితనం అనే అనుభవంలోనికి నడిపించబడ్డాడు. నిశ్శబ్దము ఏలియాని దేవుడు బద్రీ చెట్టు కిందకి తీసుకొచ్చాడు.
ఎందుకు బద్రీ చెట్టు కిందకి దేవుడు తీసుకొస్తున్నాడంటే, ఇక్కడ మూయబడిన అనుభవం నేను చెప్తున్నా. ఇక్కడ ఏలియా చుట్టూ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏలియా చుట్టూ ఎవరు లేరు కాబట్టి ఇది ఒక మూయబడిన ఉద్యానవనముగా కనబడుతుంది. మూయబడిన ఉద్యానవనముగా కనబడుతుంది. మూయబడిన ఉద్యానవనము దేవుడు మనతో మాట్లాడే స్థలము. మూయబడిన ఉద్యానవనము మన మనసు దేవుని ఎదుట తెరవబడే సమయం. మూయబడిన ఉద్యానవనము దేవుడు మనల్ని తయారు చేసే సందర్భం. అర్థమవుతుందా? దేవుడు 10 మంది ముందు గద్దిస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు బోధిస్తాడు. ఇప్పుడు మూయబడిన ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా మనసు విప్పబడిన అనుభవం అనేది ఇక్కడ కనబడుచున్నది. మరలా నేను చెప్తున్న మాట, దేవుడు అందుకే నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? తలుపు వేసి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే బహిరంగంగా ప్రార్థన చేస్తే అందుట్లో ఏమున్నట్టు? నటన ఉన్నట్లు. ఏమున్నట్టు? నటన ఉన్నట్లు. కానీ అంతరంగంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మాత్రమే వింటున్నాడని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీవు నీ పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆ పాపం నుంచి సరిదిద్దబడతావు. హల్లెలూయా. బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు అందరి గురించి ప్రార్థన చేస్తాం, అందరి క్షేమం గురించి ప్రార్థన చేస్తాం, అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాం. కానీ అంతరంగంగా ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయతలో లోపాలు దేవుని సన్నిధానంలో చెప్పి, ఇది నా లోపం, దీన్ని సరిచేయని దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటాం. మరలా నేను చెప్తున్నాను, ఎవరైతే మూయబడిన ఉద్యానవనం వరకు వస్తారో వారు మాత్రమే వారి మనస్సును దేవుని ఎదుట తెరవగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు మాత్రమే దేవుని సన్నిధానాన్ని అనుభవించగలుగుతారు. దేవుడు ఎందుకు శబ్దములో మాట్లాడలా ఏలియాతో? అక్కడ గాలి ఉంది, అగ్ని ఉంది, ఆకాశం ఉంది. మరి దేవుడు ఎందుకు శబ్దములో మాట్లాడలేదు? శబ్దములో మాట్లాడితే బహుశా అన్ని విషయాలు మనిషికి చేరతాయి కానీ మనసుకు చేరవు. శబ్దములో మాట్లాడితే ఆ మాటలు ఆ వ్యక్తిని చెవుకు వరకు చేరతాయి కానీ హృదయాన్ని అవి ఆలోచించేలాగా చేయి. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో శబ్దంలో మాట్లాడ్డు. నువ్వు మూయబడిన ఉద్యానం అనే అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు. మీరు భక్తుల యొక్క జీవితంలో ఎవరినైనా మీరు తెరిచి చూడండి, ఆయన శబ్దంలో మాట్లాడా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడా? మూయబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు మాట్లాడా, తెరవబడిన అనుభవంలో మాట్లాడా? ఎప్పుడు తన భక్తులైన వారిని సరిచేశాడు? మూయబడిన అనుభవంలో సరిచేశాడా, బహిరంగ అనుభవంలో సరిచేశాడా? దేవుడు ఏలియాని సరిచేయాలనుకుంటున్నాడు, ఏలియాని బలపరచాలనుకుంటున్నాడు. అలా బలపరచాలి అనుకుంటున్నప్పుడు దేవుడు తన ప్రజల ఎదుట మాట్లాడడం లేదు, నిశ్శబ్దంలోనే, ఒంటరితనంలోనే, మూయబడిన అనుభవంలోనే దేవుడు ఏలియాని బలపరుస్తాడు. పెద్దలైన వారు చెప్తూ ఉంటారు, మంచుంటే బహిరంగంగా చెప్పాలి, చెడేమనుంటే చెవులో చెప్పుకోవాలట. చెడేమనుంటే చెవులో చెప్పుకోవాలట, పెద్దలు చెప్పేమాట. దేవుడు కూడా తన భక్తులైన వారి యొక్క విషయంలో లోపాలు చూశాడు, కానీ ఆ లోపాలు బహిరంగంగా మాట్లాడడం లేదు. అంతరంగికంగా వచ్చిన అనుభవం ఎవరైతే వస్తారో వారితోనే దేవుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా పరిస్థితి చూసే ఒక విరిగిన మనిషి, ఇంత మటుకు చాలు అనే ఒక నిస్సహాయత కలిగిన అనుభవము, నిరాశ కలిగిన స్నేహం. ఆ యొక్క సేవకుడు బయట స్వరాలు వినే శక్తి లేదు కాబట్టి ఇప్పుడు ఏలియాకి అంతరంగంగా తన స్వరాన్ని వినిపించాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ఎవరైతే ఉద్యానవనంలోనికి, మూయబడిన ఉద్యానవనంలోనికి వస్తారో వారికి ఒక మెల్లని స్వరం అనేది వినపడుతుంది. వారికి ఏ స్వరం వినపడుతుందండి? ఒక చక్కని మెల్లని స్వరం అనేది వినపడుతుంది. గట్టిగా అరవంసలా ఈ స్వరం ఈ ఉద్యానవనంలో
ప్రతి మాట కూడా స్పష్టంగా అర్థమవుతుంది. బహిరంగంగా మనం ఎన్ని కేకలు వేసినా కూడా ఒక మాట చేరుతుంది, ఒక మాట చేరదు. కానీ మెల్లని స్వరములో ప్రతి మాట హృదయాన్ని తాకుతుంది. దేవుడు ఎందుకు ఏలియాని మూయబడిన ఉద్యానవనం అంటే ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒంటరి. ఎవరు ఇతన్ని పరీక్షించేవారు లేరు, గమనించేవారు లేరు, ఇతని గురించి ఆలోచించేవారు లేరు. అంటే ఒక మూయబడిన క్లోజ్డ్ సర్క్యూట్ అనే అనుభవంలోకి ఏలియాను బద్రీ చెట్టు కిందకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. మాట్లాడే క్రమంలో దేవుడు ఏలియాని ఏమన్నా గద్దించాడా? లేదు. ఏలియాని ఏమైనా హెచ్చరించాడా? లేదు. ఇప్పుడు ఏలియాకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు బలపరిచాడు. ఏం చేశాడండి? రొట్టెనిచ్చి బలపరిచాడు, నీళ్ళిచ్చి బలపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒక పనికి సిద్ధం చేయాలంటే అది నేర్చుకో, ఇది నేర్చుకో అనడటండి. ఆ పనికి కావలసిన బలాన్ని ముందిస్తాడు. ఆ పనికి కావాల్సిన బలం ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు చేయగలన నమ్మకం నీకు వచ్చిందో నీకు ఎవరో చెప్పవసరం చేయమని. చేయగల నమ్మకం వస్తే ఎవరో చెప్పవసరం చేయమని. దేవుడు ఏలియాకి ఇచ్చింది అదే. ఇంత మట్టికి చాలు అన్న ఏలియాకి దేవుడు శక్తికి మించిన ప్రయాణం ఇచ్చాడు. అయ్యా ఇది నీ శక్తికి మించిందని చెప్పలేదు, కానీ ఏలియా ఆ శక్తిని పొందుకున్నాడు కాబట్టి ఎక్కడా కూడా వెనకాడుకోకుండా ముందుకెళ్ళిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా నేను చెప్తున్నా, ఎవరైతే మూయబడిన ఉద్యానం అనే అనుభవంలోకి వస్తారో వారు దేవుని సన్నిధి చూడగలుగుతారు. వారి మనసు విప్పబడుతుంది. దేవుడు వారిని ఆ మూయబడిన అనుభవంలోనే సరిదిద్దుతాడు. ఇప్పుడు ఏలియాను కూడా అదే అనుభవాల్లో సరిదిద్దిన వాడుగా ఉన్నాడు. ఉద్యానవనంలో దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఏం చేస్తాడు? మనల్ని సరిదిద్దుతాడు, నిలబెడతాడు. దేవుడు మనల్ని సరిదిద్ది నిలబెడతాడు. ఇంకొక అనుభవంలోకి వద్దాం. ఈయన పేరు మోషే. ఈ మోషే గారి పగలంతా మనుషుల గొడవలు, వివాదాలు, తీర్పులు, మనుషులు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం, పగలంతా ఇదే అనుభవంలో ఉండి అలసిపోయేవాడు. అతనికి కూడా అలసట అనేది వచ్చేసింది మోషే గారికి. ఇన్ని అనుభవాల మధ్య ఉన్న ఈ బాధ్యతల భారం మోస్తున్న మోషేకి ఇది ఎలాగుందంటే ఒక బహిరంగమైన వేదికగా కనపడుతుంది. ఇప్పుడు దేవుడు మోషేని ఎక్కడ నడిపించాడు అంటే, అయ్యా మోషే ఇక్కడ కాదు, నేను ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ పర్వతం మీదకి నువ్వు రా. ఏమిటా పర్వతం? సీనాయి పర్వతం. అక్కడ మనుషులు లేరు, వివాదాలు లేవు, ఒత్తిళ్ళు లేవు, ఒంటరి అనుభవము, ప్రశాంతమైన అనుభవము, గందరగోళపు అనుభవాలు ఏమీ లేవు. ఎవరూ లేని ఆ సీనాయి పర్వతం యొద్దకు మోషే వచ్చాడు. దీన్ని ఏమో అనుకోవచ్చు అంటే ఇది మూయబడిన ఉద్యానవనము. ఇక్కడ ఎవ్వరూ మోషేని గమనించేవారు లేరు. ఇక్కడ ఏ అరుపులు లేవు, ఏ శబ్దాలు లేవు. కొండ. ఇది మూయబడిన అనుభవంతో సాదృశ్యంగా కనబడుతుంది. ఈ కొండ అనే అనుభవంలో ఏం జరిగింది? ఇక్కడ దేవుడు మోషేని సేవకుడిగా చూడటం లేదు, స్నేహితుడిగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మోషేతో సేవకుడిగా మాట్లాడటం లేదు, స్నేహితుడితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నీవు ఈ బహిరంగమైన అనుభవానికి ఎప్పుడైతే వేరవుతావో, ఎప్పుడైతే మూయబడిన అనుభవంలోకి వస్తావో, ఇప్పుడు దేవునిలోని నిజమైన స్నేహం నువ్వు చూడగలుగుతావు. నీతో ఆయన ఏ విధంగా మాట్లాడగలుగుతాడో అనే అనుభవం నువ్వు ఎరగలుగుతావు. ఇర్మీయా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. నిర్గమకాండం 33:11. మన మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు. ఏమంటే ఉద్యానవనంలో ఇప్పుడు దేవుడు సేవకుడిగా మాట్లాడుతున్నాడు, మోషేతో స్నేహితుడిగా మాట్లాడుతున్నాడా? ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి ఎవరైతే అనుభవించగలుగుతారో వారికి ఈ యొక్క అనుభవం అనేది వస్తుంది. దేవుడు ముందుగా చెప్పాను, గుంపులో ఆదిస్తాడు. గుంపులో ఏం చేస్తాడండి? ఆయన ఆదేశిస్తాడు. ఉద్యానవనంలో ఏం చేస్తాడు? ఆయన సంభాషించువాడుగా ఉంటాడు. 40 రోజులు ఉద్యానవనంలో ఉన్నాడు మోషే. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. అంటే దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నవాడుగా ఉన్నాడు.
40 రోజులు దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నాడు. అట్లాగే ఈ 40 రోజులు దేవునితో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఉపవాసం ఉంది, ప్రార్థన ఉన్నది. ఈ 40 రోజులు ఉద్యానవనములో లోకంతో సంబంధం లేకోకుండా ఏముంది? ఉపవాసం ఉంది, ప్రార్థన ఉన్నది, సహవాసం ఉన్నది, సన్నిధి ఉన్నది. ఇన్ని అనుభవాలు మోషే యొక్క జీవితంలో ఎప్పుడు వచ్చాయంటే, బహిరంగంగా ఉన్నప్పుడు వచ్చాయా? మూయబడిన ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు వచ్చాయా? ఈ అనుభవాలు ఏం చేశాయంటే మోషేని సిద్ధం చేశాయి. మోషే యొక్క హృదయాన్ని మార్చాయి. మోషేని బలపరిచాయి. ఎప్పుడు? మూయబడిన ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె చూసారంటే ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఏం చేయాలట? అద్దం వలె ప్రతిఫలింప చేయుటకు మహిమ నుండి అధిక మహిమ. ముసుకులేని ముఖముతో, ముసుకులేని ముఖముతో. ఇప్పుడు మోషేలో అన్ని మారిపోతున్నాయి. మోషేని దేవుడు తయారు చేస్తున్నాడు. మోషేని దేవుడు సిద్ధం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? మూయబడిన అనుభవాల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మోషే ఈ అనుభవాల 40 రోజులు గడిపాడో కిందకు దిగొస్తున్నాడు. కిందకు దిగొస్తున్నప్పుడు శిష్యులు మోషేలు ఏం గమనించారంటే అతని యొక్క ముఖము ప్రకాశించుట అనే అనుభవాన్ని గమనించిన వారుగా ఉన్నారు. మోషే కొండపై దిగుచున్నప్పుడు మోషే యొక్క ముఖాన్ని ప్రకాశించుతూ గమనించారు. మోషే నా ముఖం ఎట్లా ఉందని అడిగాడా? మోషే తన గురించి తాను ప్రచారం చేసుకున్నవాడుగా ఉన్నాడా? ఏమీ లేదు. కానీ మనుషులే మోషే ముఖంలోని సన్నిధి కాంతిని చూచి మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. దేవుని సన్నిధానంలో గడిపిన సమయము బహిరంగంగా మాట్లాడుతుంది. నువ్వు దేవుని సన్నిధానంలో ఎంత సమయం గడిపావు అన్నది నీ ముఖము బహిరంగంగా మాట్లాడుతుంది. మోషే దేవుని సన్నిధానంలో గడిపాడు కదా, ఆయన మాట్లాడకపోయినా ఆయన ముఖము బహిరంగంగా ప్రజలతో మాట్లాడుచూ ఉంది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవించాలంటే బహిరంగంగా సన్నిధి కాంతి అనుభవించగలుగుతావా? మూయబడిన ఉద్యానవనంలోకి వస్తే అనుభవించగలుగుతావా? చెప్పండి. మూయబడిన దేవుడు ఎందుకు మూయబడిన ఉద్యానవనంలోకి మోషేని తీసుకొచ్చాడంటే బహిరంగంగా ఉంటే దేవుని యొక్క స్వరము మోషే వినలేడు. తన స్వరాన్ని మోషేకి వినిపించాలంటే అతడు ఎక్కడ రావాలి? ఉద్యానవనంలోకి. భక్తుల జీవితంలో మీరు ఎవరిని చూసుకున్నా వారి గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడే కనిపెట్టినందున గనుడబ్రహాముకు కనిపించే మనకన్నా తండ్రి ఏసన్న స్వరమన్నా నువ్వు ఎప్పుడైనా నావా? సౌలు కూడా ఒంటరిగా ఉన్నప్పుడే కదా దేవుని యొక్క స్వరం వినగలిగిన వాడికి ఉన్నాడు. మూయబడిన ఉద్యానవనంలోకి ఎవరైతే వస్తారో, హగరు కూడా ఎవరు గమనించిన అనుభవాల మధ్యే కదా దేవుని యొక్క స్వరము వినగలిగినది. రోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. మోషేని ఎందుకు మూయబడిన ఉద్యానవనంలోకి తీసుకొచ్చాడంటే తన స్వరాన్ని మోషేకి వినిపించాలి అని. నిజమైన మార్పు అనేది బహిరంగంగా జరగదు, ప్రజల మధ్య జరగదు, అది ఒంటరిగా ఉన్నప్పుడే జరుగుతుంది. మూయబడిన ఉద్యానవనంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన మార్పు అనేది నీ జీవితంలో ప్రారంభమవుతుంది. దేవుడు కూడా ఎప్పుడు మాట్లాడతాడు అంటే బహిరంగంగా మాట్లాడడం. ఎప్పుడైతే మూయబడిన ఉద్యానవనంలోనికి వస్తావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఫాదర్ ఎం దేవసాయి గారు దేవా మాకు కనబడము, మాతో మాట్లాడము. ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వెప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలోకి వస్తావో, ఎప్పుడైతే కనిపెట్టగలిగే అనుభవంలోకి వస్తావో, ఈ మూయబడిన ఉద్యానవనం ఏం చేస్తుందంటే దేవుని స్వరం వినే వాతావరణం తీసుకొస్తుంది. మూయబడిన ఉద్యానవనం ఏం చేస్తుందంటే నిన్ను అంతరంగికంగా బలపరిచేదిగా ఉంటుంది. ఈరోజు దేవుడి మూయబడిన ఉద్యానవనంలో ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా ఉన్న నిన్ను తయారు చేస్తున్నాడు. మోషేని మొదటగా జనము నుంచి వేరు చేశాడు, అంటే పిలిచిన వాడుగా ఉన్నాడు.
తర్వాత కొండ మీద దేవుని యొక్క సన్నిధి అనేది ఇచ్చినవాడుగా ఉన్నాడు. తర్వాత 40 రోజులు దేవునితో మాట్లాడడం వల్ల ఏమైంది? ఒక సిద్ధపాటు. మోషేకి దేవుడు ఏమిచ్చాడు? ఒక సిద్ధపాటు అనేది ఇచ్చాడు. ఎప్పుడైతే మోషే కొండ మీద కిందకి దిగి వస్తున్నాడో, మనుషులైన వారు మోషే ముఖములో దేవుని యొక్క సన్నిధి చూశారు, ఆ వెలుగును చూశారు. ఒక రూపాంతరపు అనుభవం అనేది మోషే ముఖములో ప్రజలు గమనించిన వారుగా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైందంటే మూయబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే. మూయబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా మూయబడిన ఉద్యానవనం అనే అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క సన్నిధి కలిగిన వాడుగా ఉంటావు, దేవుని స్వరం వినగలుగుతావు. దేవుడు మొదటగా నీ లోపల పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆయన లోపల పనిచేయడం ప్రారంభించినట్లయితే నీ గురించి నువ్వు చెప్పుకోవలసిన లేదటండి, నీ ముఖములోని సన్నిధి కాంతే ఇతరులు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మూయబడిన ఉద్యానవనంలో 4 విషయాలు జరుగుతున్నాయి. 4 విషయాలు. మొదట ఏం జరుగుతుందంటే శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం పాపముతో నింపబడి దేవుని సన్నిధానంలోకి వెళ్తాం. పాపముతో నింపబడి దేవుని సన్నిధానంలోకి వెళ్తే మొదట మన పాపాన్ని క్షమిస్తాడా, మన హృదయాన్ని మారుస్తాడా? చెప్పండి, బాగా ఆలోచించుకొని చెప్పండి. పాపాన్ని క్షమించాడు అనుకోండి, కుక్క తన బుద్ధి మార్చుకోకపోతే దాని మూతిని ఎంత కడిగినా మళ్ళీ వాంతి దగ్గరికి వెళ్ళి ఏం చేద్ది? కక్కింది మళ్ళా తింటుంది. అంటే మూతి కడిగితే సరిపోద్దా, మనసు మారాలా కుక్కకి? మమ్మల్ని అట్ట పోల్చారు అనుకోవద్దు, అందుట్లో నేను కూడా ఉన్నాను అనుకోండి. ముందు ఉదాహరణ చెప్తున్నాను అంతే. అలాగే మన జీవితంలో కూడా దొంగతనం చేయకోకుండా ఏమీ కనపడకుండా పెట్టావు కాబట్టి వీడు దొంగతనాలు మానేసాడు అనుకుంటావు. ఏమండి, ఇంట్లో డబ్బులు పోతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? డబ్బులన్నీ తీసి బీరువాలు పెట్టేస్తారు. అప్పుడు ఏమంటాం మనం అందరం? ఇక మా ఇంట్లో ఏ దొంగతనాలు జరగడం లేదని. ఎప్పుడు అనాలా మాట? నీ 7 వారాల నగరు అక్కడ పడేసి నువ్వు వెళుతున్నప్పుడు, ఇంట్లో జనాలు తిరుగుతున్నప్పుడు 7 వారాల నగలు 7 రోజులైనా అట్లాగే ఉందనుకోండి, అప్పుడు మా ఇంట్లో దొంగతనాలు జరగడం లేదు అనాలి. అప్పుడు మా ఇంట్లో అంటే మనిషి అవకాశం ఉన్న ప్రతిసారి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దొంగ బుద్ధి ఉన్నోడు. ఇప్పుడు దొంగతనాలు చేయకోకుండా అరికట్టామని చాలా మంది చెప్తారు, కానీ వారి మనస్సును తీర్చలేదు కదా, దొంగతనం చేయాలన్న మనస్సు పోలేదు కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సరిచేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఇప్పుడు పాపాన్ని ముందుకు అడుగుతాడా, హృదయాన్ని అడుగుతాడా? ఇప్పుడు చెప్పండి. దేవుని దగ్గరికి వస్తే ముందు పాపాన్ని అడుగుతాడా, హృదయాన్ని అడుగుతాడా? హృదయాన్ని ఎందుకంటే పాపం ఎప్పుడైనా కడుక్కోవచ్చు, కానీ హృదయం కడిగితే మళ్ళా పాపం చేయాలన్న ఆలోచన రాదు. హల్లెలూయా. నిజంగానే జీవితంలో ఒక ఆయన అంటాడు, నేను సిగరెట్లు మానేశానండి అన్నాడు. నిజమా? అవునండి. ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాడంటండి. రాత్రి ఒక చోట ప్రార్థన జరిగింది. ఆయన వచ్చి ఒకరోజు చెప్పాడు, నేను చుట్టలు మానేసాను అన్నాడు. ఏం మానేసాను అన్నాడు? చుట్టలు మానేసాను అన్నాడు. చాలా సంతోషపడ్డాను. కారు దిగి లోపలికి వెళ్తుంటే వందనాలని చెప్పాడు. మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఇది అన్న ఇల్లు, గోడహమ్మల తమ్ముడి ఇల్లు. గోడహమ్మల తమ్ముడి ఇల్లు. ఈసారి ఇబ్బందికరంగా ఉందని గోడ దగ్గర మేము ఈ ప్రసంగ బలం పెట్టుకుని జనాలను ఇట్లా కూర్చోబెట్టి చెప్తున్నాం. చుట్ట వాసన. ఏమిటండి? చుట్ట వాసన. ఎవరిది చుట్ట? ఏమండి? చుట్టమ్మ. అంటే ఈయన చుట్ట ఎందుకు మానేశాడంటే తాకి చుట్టలు అందుబాటులో లేవు కాబట్టి. తాగి చుట్టలు అందుబాటులో లేవుగా. అదే అందుబాటులో ఉంటే, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే మన జీవితంలో కూడా ముందు అలవాటు మానడం కాదంటండి, హృదయం మార్చబడాలి. హృదయం మార్చబడితే అవి మన ఎదుటుగా ఉన్నా కూడా వాటి వైపు మనము కన్నెత్తి చూడని వారుగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం శుద్ధి చేస్తాం, మనల్ని కత్తిరిస్తాడు.
ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో మీరు బహుగా ఫలించాలంటే ఫలించే తీగలు నేను ఏం చేస్తానంటున్నాడు. కదిలిపి మనందరం మామిడి తోటలో ఓనర్లం కదా, మామిడి తోట ఓనర్లో, ప్రొప్రైటర్లో. ఏమండి, ఓనర్లు మీరే, ప్రొప్రైటర్లు మీరే, యజమానులు మీరే. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ మామిడి తోటని పంట అయిన తర్వాత కత్తిరిస్తారు. ఎందుకు కత్తిరిస్తారంటే మరింత ఫలవంతముగా ఆ చెట్టు ఫలించు నిమిత్తమే. అలాగే దేవుడు మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని నామానికి మరింతగా నువ్వు సాక్షార్థంగా ఉండు నిమిత్తమై. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక రైతు తన పొలంలో పంట పండించే క్రమంలో ఈ కట్టవంతా గుబురేసిపోయింది. వెంటనే ఆ రైతు ఏం చేశాడంటే కుక్కలను తీసుకొచ్చి మొత్తం డొలిచ్చి వారమైన తర్వాత కిసనాలు పోసి తగలబెట్టాడు. అందరూ అంటున్నారు, ఏంట్రా పిచ్చోడా, తాటాకు బోడంత తాటాకు వచ్చేది, బోడంత కలప ఉంది అంటున్నాడు. ఎప్పుడో 50 పైసలు కొనే తాటాకు కోసం చూసుకుంటే అరెకరం పంట పోతుందన్న, అరెకరం పంట పోతుంది. ఆ నీడ వల్ల పంట పోతుందని ఆ చెట్టు అంతా డొలిచ్చడం వలన ఇప్పుడు ఎకరం పంట పండించుకుంటున్న వాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ వ్యర్థమైన పిచ్చి చెట్లు డొల్లించడం వల్ల ఏమైనాయి అంటే పనికొచ్చే పొలం పండింది, పనికొచ్చే పొలము పండింది. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేవునికి పనికొచ్చే సమయం. కానీ ఈ పనికొచ్చే సమయంలో వ్యర్థమైన కోరికలు, అలవాట్లు, ఆశలు ఏం చేస్తున్నాయి అంటే ఈ పనికొచ్చే దేవునికి పనికొచ్చే సమయాన్ని వృధా చేస్తున్నాయి. కొంతమంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దేవుని తెలుసుకున్నానని ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. మీరు యవ్వన కాలంలో ఉండగానే దేవుని తెలుసుకున్నారు, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత యెహోవా ఉత్తముడని ఇప్పుడు నేను రుచి చూసి తెలుసుకున్నాను, నా యవ్వన బలమంతా కరిగిపోయింది అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. మూయబడిన ఉద్యానవనంలోకి ఎవరైతే వస్తారో వారు మాత్రమే ఏమవుతారు అంటే శుద్ధి అనేది చేయబడిన వారుగా ఉంటారు. రెండవది, ఇక్కడ మూయబడిన ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం కలుగుతుందంటే స్వస్థత అనేది కనబడుచు ఉంటుంది. ప్రజలందరి ఎదుట మనం ఏం చేస్తామంటే నవ్వుతాం, బాగానే ఉన్నట్టు మనము కవర్ చేసుకుంటాం. కానీ వ్యక్తిగతంగా నీ మనసు ఎరిగిన వారి దగ్గరికి వస్తే నీ లోపల ఏం గాయాలు ఉండేవి చెప్తావు, నీ మనసులో ఎంత దుఃఖం ఉందో చెప్తావు, నువ్వు ఎంత వేదన గుండా ప్రయాణం చేస్తున్నావు చెప్తావు. పైకి మాత్రం అందరి ఎదుట బాగానే ఉన్నట్టు కవర్ చేస్తున్నావు, కానీ వ్యక్తిగతంగా నీ మనసు ఎరిగిన వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కదా అసలైన నిజం చెప్తున్నావు. ఇప్పుడు దేవుడు కూడా మన హృదయ గాయములకు ఆయన స్వస్థతనిచ్చువాడై ఉన్నాడు. ప్రజలందరి ఎదుట, ఈరోజు సంఘం అందరి ఎదుట పైగా చక్కగా కూర్చున్నావు, బాగానే మాట్లాడుతున్నావు, కానీ వ్యక్తిగతంగా నీ మనసుకు ఒక గాయం ఉంది, నీ గుండెల్లో ఒక మానని ఒక తీరని వేదన ఉంది. అది ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఒంటరిగా నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు, అయ్యా ఇది నా గుండెల్లో బాధ, ఇది నా మానని గాయము అనేది, ఈ గాయము ఇది కనబడే గాయం కాదు, కనబడని గాయము వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చెప్పగలుగుతావు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట, ఎందుకు దేవుడు మనల్ని ఉద్యానవనంలోకి తీసుకొస్తున్నాడంటే నీ వ్యక్తిగతంగా అంతరంగంలో కలిగిన గాయాన్ని దేవుడు స్వస్థపరచడానికి. హల్లెలూయా. ఒక వ్యక్తి తన దగ్గర ఒక పాత్ర ఉంది, అది ఎందుకు పనికిరాదు అని అంటున్న వారుగా ఉన్నారు. పడవేయండి అన్నారు, మూలన పడవేశారు. ఇంకొన్ని రోజులైతే దాన్ని బయటకు విరాటి వేసేవాడు. కానీ ఆ వ్యక్తి ఆ పాత్రను తీసుకుని దాన్ని చక్కగా అలంకరించి మరలా ఫ్లవర్ వాల్స్ కింద ఆ పాత్రను ఉపయోగించాడు. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా ఒక గాయం ఉంటుంది. ప్రతి గాయాన్ని ఆయన ఏం చేస్తాడంటే ప్రస్తుత కాలానికి అనుకూలంగా ఉపయోగకరమైన పాత్రగా దేవుడిని ఉపయోగించును గాక. హల్లెలూయా. దేవుడు గాయాలు పూర్తిగా పోతాయంటలేదు, గాయాల గుర్తులు ఉండవచ్చు నీ జీవితంలో, కానీ గాయాల గుర్తులు నీ జీవితంలో ఉన్నా కూడా నీవు మరింత బలంగా ఉంటావు. హల్లెలూయా. ఒక వస్త్రం చిరిగిపోతే కుడతాం, కుట్టినప్పుడు కుట్టిన ఆ దారం అంతా కనపడుతుంది చిరిగిపోయిన చోట, కానీ మరలా వస్త్రం ఉపయోగపడుతుందిగా. కుట్టిన దారము వస్త్రం పైన కనబడినా
కొట్టబడిన చోట అది మరింత బలముగా ఉంటుంది కదా. ఈరోజు నీ గాయం గురించి కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. గాయము తాలూకా మచ్చ అలాగే ఉన్నా అక్కడ దేవుడిచ్చిన బలం ఏం చేస్తుందంటే, నేను మరింత యోగ్యమైన పనికి వాడుకునే అర్హునిగా దేవుడు నిన్ను చేయునుగాక. హల్లెలూయా. ఇది మూయబడిన ఉద్యానవనములోకి వచ్చినప్పుడు పైకి నవ్వినట్టే ఉంటాం కానీ, ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు మాత్రమే నీ మనసులో ఉన్న గాయాలని దేవుని యొక్క సన్నిధానంలో చెప్పగలుగుతాం. మూయబడిన ఉద్యానవనంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నీలో ఏం కలుగుతుందంటే, ఒక మనసు రూపాంతరపు అనుభవం అనేది కలుగుతుంది. ఒక వ్యక్తి ఎంతో కాలం బట్టి కుటుంబంలో అందరికి పగ్గా తయారయ్యాడు. భార్య పైకి మాట్లాడుతున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రోజు వాళ్ళ ఆయన గురించి చెప్తుంది. పైకి మాట్లాడుతూనే ఉన్నట్టు కనపడుతుంది, బిడ్డలతో తండ్రి గురించి విషయాన్ని ఎక్కిస్తుంది. మీ నాన్న ఎట్ట చేశాడు, అట చేశాడు, ఎట్లాంటి బతకస్తుడురా, అట్లాంటి పని దొంగరా అని. ఇట్లాంటి అనుభవాల మధ్య అతను కష్టపడుతున్నాడు కానీ కుటుంబంతో గడిపే సమయం లేదు, మనుషులను అర్థం చేసుకునే మనసు లేదు. ఈ అనుభవాలు ఏం చేస్తారంటే, బిడ్డలు, భార్య అందరూ కూడా ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలోకి వచ్చారు. మనసు గాయం అనిపించింది. అసలు నేను చేస్తుంది కరెక్టేనా, నేను వెళుతున్న మార్గం సరైనదేనా, కొనసాగించాలా వద్దా, ఆగిపోవాలా, లేకపోతే కొత్త మార్గం ఎంచుకోవాలా అన్న అనుభవాల్లో ఆ వ్యక్తి ఉన్నాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. పరిస్థితులు మారినాయి అంటే ఏమీ మారలా. రేపటి బాధ్యతలుగానే ఉన్నాయి, రేపటి పనులు రేపటి పనులుగానే ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఆ ప్రార్థన అనుభవం ఏం చేస్తుందంటే, తెలియని ఒక నెమ్మది హృదయంలో తీసుకొచ్చింది. ఆ నెమ్మది ఇదివరకులాగా బిడ్డలతో, ఈరోజు బిడ్డలతో మాట్లాడాడు, భార్యతో మాట్లాడాడు. భార్య కొత్తగా అనిపించింది, బిడ్డలు కొత్తగా అనిపించింది. ఒక్క రోజులో కుటుంబంలో పరిస్థితులు ఏమీ మారిపోలేదు, కానీ మార్పు ఆల్రెడీ హృదయంలో ప్రారంభం చేశాడు. హల్లెలూయా. నీలో దేవుడు నూతన కార్యం ప్రారంభించాడు. ఆరంభించిన వాడే దాన్ని కొనసాగించునుగాక. మీలో సత్క్రియ దేవుడు ఆరంభించాడు, ఆ సత్క్రియ అంతం వరకు కొనసాగించునుగాక. ఒక గొంగళి పురుగు ఏ విధంగా అయితే పొదిగే కాలములో రూపాంతరము చెంది సీతాకోక చిలకగా మార్చబడుతుందో, ఎవరైతే ఈ ఉద్యానవనములోనికి వస్తారో, ఈ ఉద్యానవనములో ఒక కాలం ఉంటుంది, పొదిగే కాలం. ఆ కాలంలో గొంగళి పురుగు వంటి స్వభావం కలిగిన నిన్ను దేవుడు సీతాకోక చిలక వంటి స్వభావంగా రూపాంతరము చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే ఈ అనుభవంలో ఉంటారో ఉద్యానవనంలో, వారు ఫలించువారుగా ఉంటారు. అంతకుముందు మోషే చాలా భారం మోసేవాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మోషే భారం మోసేవాడు కాదు, దేవుని సన్నిధి మోసేవాడుగా ఉన్నాడు. అంతకుముందు ఇంత మటుకు చాలు అని ఎలీషా అంటున్నాడు, ఇప్పుడు శక్తికి మించిన ప్రయాణము ఎలీషా చేస్తున్న వాడుగా ఉన్నాడు. ఉద్యానవనము, మూయబడిన ఉద్యానవనములో గడిపిన వారు ఎలాగుంటారంటే ఫలవంతంగా మార్చబడేవారుగా. నువ్వు ఎవరికి కడగబడకపోవచ్చు, నిన్నెవరో పట్టించుకోపోవచ్చు, నువ్వు ఒంటరి అయి ఉండవచ్చు, కానీ నీవు ఒంటరిగా దేవుడిని పెంచాడు చూసావా, నీ ఎదిగే కాలం వృధా కాదు. రేపటి రోజున అనేక మందికి అది ఆశీర్వాదంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక చెట్టు ఉంది, అన్ని చెట్ల మధ్య ఇది పెరుగుతుంది, కానీ దీని గురించి పెద్దగా రైతు పట్టించుకోలేదు, ప్రత్యేకమైన పోషణ చేయలేదు. అయ్యో, రైతు నన్ను పట్టించుకోలేదు అనుకోలేదు. అయినా సరే ఇది వెలివేయబడిన అనుభవంలో ఉన్న. ఎందుకంటే కాలువ కట్టడం ద్వారా ప్రతి చెట్టుకి నీరు వెళ్ళిపోతుంది, కానీ ఈ చెట్టు మెరక మీద ఉండటం వలన ఈ ఒక్క చెట్టుకి నీళ్ళు అందించాలంటే తెత్తు కట్టేసి రావాల్సి వస్తుంది. ఆ చెట్టు మీదకి నీరు అనేది ఇబ్బంది కనిపిస్తుంది. అప్పుడప్పుడు రైతు ఏం చేసేవాడు, ఊసిపోక తన దగ్గర ఉన్న చిన్న చిన్న వాటితో పాజ్ చేసి ఎట్లా గిరాడు కొట్టేవాడు. నీళ్లు పెద్దగా పట్టించుకునేవాడు కాదు, అన్ని చెట్లతో పాటు తడేసేవాడు కాదు. కానీ ఒకసారి ఆ ప్రాంతం మీదకి పెద్ద గాలి దుమ్ము వచ్చింది. రోజు నీళ్లు తగిలిన చెట్టు ఏమో వేరు పెద్దగా లోతుకు వెళ్ళలేదు, దీనికి నీరు తగలలేదేమో. ఆ వర్షాకాలంలో దాన్ని ఆధారం చేసుకొని నీరు ఎక్కడ దాకా ఉంటుందో, నీరు ఉన్నంత వరకు అది ఏం చేస్తుందంటే లోతైన వేరు, ఎదుగుదల లేదు.
కింద వేరు మాత్రం ఏమైపోతుంది, దీనికి నీళ్ళు లేవు అందుకే ఎదగట్లేదు అనుకున్నాడు రైతు. కానీ ఇది ఏం చేస్తుందంటే పైన ఎదగడం కాదటండి, ఇది లోపల లోపల నీరు ఎక్కడ తగులుతుందో తగిలేంత వరకు వేరు లోపలికి వెళ్ళిపోతుంది. ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చింది. పై ఎదిగిన చెట్టు అయితే పైకి ఎదిగింది, వేరట లోపలికి వెళ్ళలేదట. రోజు తగిలే చెట్టుకి నీరు, కానీ అసలు నీరు తగిలిన చెట్టు ఏమో లోతుగా వెళ్ళటం వలన గాలి దుమ్ములు తట్టుకుని నిలబడింది. ఆ సంవత్సరం ఫలాన్ని ఇచ్చింది ఆ పోషణ చేయని ఆ చెట్టే. హల్లెలూయా! ఒంటరిగా ఉన్న ఆ చెట్టే. ఈరోజు నీ కుటుంబంలో ఎవరైతే నిన్ను ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే నీకు దూరంగా, కుటుంబానికి నువ్వు దూరంగా ఉన్నామని అనుకుంటున్నావో, రేపటి రోజున ఒంటరిగా ఉన్న నీ ద్వారానే కుటుంబం పోషించబడును గాక. హల్లెలూయా! దేవుడు ఎందుకు ఉద్యానవనంలోకి తీసుకొస్తారంటే నీ ద్వారా నీ కుటుంబాన్ని మరింత ఫలవంతంగా మార్చడానికే. హల్లెలూయా! ఉద్యానవనంలో ఏముందంటే శుద్ధి ఉంది. ఉద్యానవనంలో ఏముందండి? శుద్ధి ఉంది. ఉద్యానవనంలో ఏముందంటే స్వస్థత ఉన్నది. ఉద్యానవనంలో ఏముందంటే రూపాంతరపు అనుభవం ఉంది. ఉద్యానవనంలో ఏముందంటే ఫలవంతమైన జీవితము కనబడుతుంది. ఒక ప్రాంతంలో 2 ఉద్యానవనంలో రాజుకున్నాయి. మొదటి ఉద్యానవనము అందరికీ ప్రవేశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పిక్నిక్లకి, వనభోజనాలకి అందరూ కూడా ఆ ఉద్యానవనంలోకి వెళ్తున్నారు. కొంతమంది మనుషుల్లో కోతులుంటారు. వారు వన సమారాధనకి వెళ్ళారే కానీ చెట్టు కొమ్మలు ఇరుచుకునేవాళ్ళు కొంతమంది, కోతి కొమ్మలు వచ్చాడు కొమ్మలు ఎరగొట్టేవాళ్ళు కొంతమంది, తాగి తిని పడేసి చెత్తాచెదార వేసేవాళ్ళు కొంతమంది, ఉన్న కాయలన్నీ కూడా తయారవుకోకుండా కోసే కొన్ని కోతులు ఉంటాయి, అట్లాంటి కోతులు కొంతమంది. అంటే ఈ మనుషులందరికీ ఆ వనంలో ప్రవేశించడం వలన ఏం జరిగిందంటే ప్రతిరోజు వన సమారాధన తోటలాగా జరగడం వలన సరి అయిన పోషణ ఆ చెట్లకు అందల. ఎందుకంటే కింద బురద ఉంటుంది కదా, అందరికి వన సమారాధన అంటే బురద ఉండకూడదు కదా. సరైన పోషణ రాకపోవడం వల్ల నిదానంగా ఆ చెట్టుకి ఎండుకొమ్మ తెగులు వచ్చింది. కొంతకాలానికి అది ఎండిపోయింది. చెత్తా చెదారంతో పిచ్చి మొక్కలతో నింపబడి అది ఎండిపోయింది. ఇంకొక తోట ఉంది. ఆ తోట కేవలము రాజుకు మాత్రమే, పెద్ద పెద్ద గోడలు, చుట్టూ గేట్లు, రాజు మాత్రమే ప్రవేశం. రాజు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ ఇచ్చిన తోటమాలికే ఆ యొక్క తోటలోకి ప్రవేశం. ఇంక ఎవ్వరికి ఆ తోటలో ప్రవేశం లేదు. అది మూయబడిన ఉద్యానవనము. ఆ మూయబడిన ఉద్యానవనం అందరూ అనుకుంటున్నారు ఇది ఎప్పుడు మూయబడి ఉంది, అసలు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా రాజుకి అనుమతించబడిన పనివాడికే ఆ తోటలో ఏముంది, ప్రవేశం ఉంది. కొన్ని రోజులకి ఆ తోటలోంచి ఒక చక్కటి సువాసన, మధురమైన ఫలాలు. ఇంతటి మధురమైన ఫలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అందరూ ఆలోచన చేస్తే ఆ మూయబడిన ఉద్యానవనంలో నుంచి అని. హల్లెలూయా! ఒకరోజు రాజు ఆ యొక్క ఉద్యానవన యొక్క తలుపులు తెరిచినప్పుడు లోపలికి వెళ్ళిన అనేక మంది ఆశ్చర్యపోయారు. ఈ మూయబడిన ఉద్యానవనంలో ఇంత చక్కటి తోట, ఫలవంతమైన తోట ఉన్నదా అని. మన జీవితంలో కూడా మూయబడిన ఉద్యానం అనే అనుభవంలోకి వస్తేనే కానీ మన జీవితం ఫలవంతంగా మార్చబడదు. మనం ఇతరులకు సాక్ష్యంగా ఉండగలుగుతాం. హల్లెలూయా! ఇక మీదట నీ జీవితము ఒక వేడుక కాదు, మనుషులు మాట్లాడుకునే ఒక బహిరంగంగా మాట్లాడుకునే అనుభవం కాదు నీ జీవితం ఉండవలసింది. అంతరంగంగా ఎదిగే అనుభవం దేవునికి దయచేయును గాక. హల్లెలూయా! మన జీవితం ఒక వినోదంగా జనులు కనపడడం కాదంటండి, మనం ఎదిగి ఇతరులకి ఆశీర్వాదంగా ఉందము గాక. ఇది ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? ఉద్యానవనమే, కానీ అది ఏ అనుభవంలో ఉంది? మోయబడిన అనుభవం. ఎవరైతే ఈ మోయబడినలోకి వస్తారో వారు మనసు తెరిచి దేవునితో మాట్లాడతారు. వారు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతూ ఉంటారు. వారు దేవునితో స్నేహితునిగా మాట్లాడగలుగుతారు. వారి హృదయంలో ఉన్న గాయాన్ని నిజముగా దేవుని దగ్గర చెప్పుకోగలుగుతారు. అప్పుడు వారికి స్వస్థత వస్తుంది. అప్పుడు వారికి రూపాంతరం వస్తుంది. అప్పుడు వారు ఫలవంతంగా మార్చబడతారు. దేవుడు ఈ అనుభవాలతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచునుగాక.